సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి. ఈ రౌండ్కి తండేల్ అంటే క్యాప్టెన్ కదా, సో అరవింద్ సార్ ఈ రౌండ్కి కెప్టెన్ సార్. మీరే ఈ బోట్ని నడిపే కెప్టెన్. మిగతా క్రూ మెంబర్స్ సార్, వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు మీరు మార్క్స్ వేయాలి సార్. సార్ అరవింద్ సార్, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ లోపల మీరు ఏదైనా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్టామ్ ఉందా? అదేంటి? బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే స్టామ్ ఉందమ్మా, బడ్జెట్. అదే పెద్ద స్టామ్. ఈ స్టామ్లో నేను మామూలుగా సీలో మామూలుగా వెళ్ళిపోయి సరదాగా వచ్చి బడ్జెట్లో అనుకున్నాం, కుదరలేదు. మధ్యలో స్టామ్ వచ్చి బడ్జెట్ పెరిగింది. షూటింగ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ. ఆల్మోస్ట్ ఒక కింద అంటారు, కింద రాక్ ఉంటుందని మాకు తెలియలేదు. సో టప్పని ఇరుక్కుపోయి పడవ సగం ఇరిగిపోయి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. నాకు ఎందుకో నిజంగా తెలియదండి, నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. జారిపోతున్నారు, టైటానిక్లో జారిపోయినట్టు జుమ్ జుమ్ అని జారిపోతున్నారు. అసలు మీకు దేనికి భయం వేస్తుందండి? మీకు భయం అనేది లేదు కదా అసలు. అది చెప్ప మా వైఫ్ అంటే భయం అంటండి, అది ఆబ్వియస్లీ భయపడాలండి. సో సాయి పల్లవి గారు, సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ కానీ డాన్స్ సీక్వెన్స్ కానీ ఏమైనా ఉందా? చెప్పండి. అవన్నీ ఉండవు. జూజీబీ నెక్స్ట్. లేదు అట్లేం లేదు. కరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, అంతే ఉంది. అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్గా ఉన్నారా. సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది, ఈ సీన్ ఎలా చేయబోతున్నాం అంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా, అదే నాకు పెద్ద భయం. ఏంటి ఇంత కూల్గా ఉన్నారు అలా అయిపోయి. ఈ బోట్లో ఎనర్జీ తగ్గినప్పుడు, అంటే ఈ బోట్ ప్రయాణం అంటే మూవీ ప్రయాణంలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఎలా మీ కో యాక్టర్స్ని కానీ మీ టీంని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు? ప్రతి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్. పాపం అరవింద్ గారికి ఆయనకి బాగా ఆయన హీట్ మ్యాక్సిమం ఆయనే ఫేస్ చేశారు. కానీ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే. అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం ఈ సినిమా. అండ్ సముద్రంలో చేయటం నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో, పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా, నాకు ఆ సిచ్యువేషన్ వచ్చుంటే నేను పెద్ద బోట్లో ఉన్నా, స్టామ్ వచ్చింది, నేను చందుకు ఫోన్ చేస్తా, చందు నన్ను కాపాడు చందు అంటే తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో పెట్టి తను వెళ్ళిపోతాడు. నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్లో వదిలేస్తాడు. ఐ విల్ కమ్ ఇన్ సమ్ టైమ్, మీరు అక్కడే ఉండండి, నేను కొన్ని రోజుల్లో వస్తా, డోంట్ వరీ. అక్కడే ఆ లైఫ్ బోట్లో నాకు స్నాక్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ నన్ను కంఫర్ట్గా పెట్టి నేను వస్తా. ఒక 1-2 monthsలో వస్తా, వచ్చి పికప్ చేసుకుంటా. అంత కూల్గా ఉంటాడు మా చందు. సో మీరు మధ్యలో వదిలేస్తారు అలాగా? మధ్యలో వదిలేదండి, ప్రిపరేషన్ కోసం. జరుగుతుందా ఏమైనా అలా సడన్ గా ఒక సైలెన్స్ వస్తుంది ఒక 2 monthsకి, దాని తర్వాత మళ్ళీ స్టామ్ స్టార్ట్ అవుతుంది. మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో కానీ మీరు రాసుకున్న స్టోరీలో ఇంటర్వెల్ కంప్లీట్ వేరండి. ఒకసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మొత్తం అంతా అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్గా ఆ 22 మందిని కూర్చొని వాళ్ళని వీళ్ళని అడిగితే, అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 2017లో ఒక స్టార్మ్ వచ్చింది. నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి, ఒక పెద్ద కార్గో షిప్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. మెల్లిగా పిల్లిలో వచ్చాము మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి, అరవింద్ గారు అంటే మన ఇంటర్వెల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్గా అక్కడ ఎవరు ఓకే చెప్పండి, వాసువే కదా విని యాస్టేజ్ చేయాలి సార్, మనం ఇది యాస్టేజ్ చేస్తున్నాం దింపుతున్నాం మనకే కదా. అవును చెప్పి నా దగ్గరికి వచ్చి అప్పుడే ప్రపోజల్ చెప్పారు, మీరంతా డిసైడ్ చేసుకున్నా వాసు అక్కడ ఫిక్స్ అయినారంటే అమ్మా సూపర్ అంతకన్నా అని చెప్పాము. అప్పుడు ఆ స్టార్మ్ సీక్వెన్స్ వచ్చింది. మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది, మాకు ఏం మాట్లాడుకున్నా కంపెనీ రూమ్ అన్నట్టు. సో అరవింద్ గారితో కూర్చోబెట్టి మెల్లగా చెప్పి నన్ను అప్రూవల్ చేశారు. సీరియస్గా చెప్పనండి, ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను. ఆ స్టార్మ్ సీక్వెన్స్ వద్దు అరవింద్ దగ్గర, మామూలుగా వెళ్ళిపోదాం అంటే ఆయనే నో, ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి, అది కావాలి అని చెప్పి ఆ స్టార్మ్ని ఆహ్వానించింది ఆయనండి. సీరియస్లీ. నాగ చైతన్య గారు మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడతారా? డిఎస్పి గారి మ్యూజిక్ ఎలా ఉంది? బయట ట్రైలర్లో ఒక జైల్ ఎపిసోడ్ అయినా, ఒక స్టార్మ్ సీక్వెన్స్ అయినా, ఏది చూసినా ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ.
అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి. దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. మొన్న హైలసో హైలస్ ఆ పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్. అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాట అయినా అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. బట్ హైలసో హైలస్ ఆ రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ. సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ పైగా శ్రీమణి గారికి లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్. సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో, సక్సెస్ విషయంలో, ఆడియో సక్సెస్ అయినట్టు. మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామని చాలా డిస్కషన్ వచ్చింది. దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవిప్రసాద్. ఎందుకంటే పుష్ప మాది ప్యారలల్గా వెళ్తుంది. అయ్యి బాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి, దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైం స్పేర్ చేయడు. దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్రెండ్ కొడుకు బాగా బోల్డ్ సినిమాలు చేశాడు. మా ఇద్దరికి అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కనిపిస్తే మేము లవర్స్ కావలించున్నట్టు కావలించుకుంటాం. అంత ఇష్టం నాకు. కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగా సందేహపడుతూ రోజు డైనింగ్ టేబుల్ బన్నీతోటి రే ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే, దేవి అని ఎందుకు అనుకోండి, మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం, మాకు టైం స్పేర్ చేయరు, ఇంకా అదే ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఆయన్ని టైం తెచ్చుకోండి, మాకు వద్దు, అలా వద్దు అన్నాం. లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించక అన్నాడు. సో సమ్ క్రెడిట్ ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెసిషన్స్ ఇవి కూడా ఉంటాయి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ది ఛాన్స్ టు ఎక్నాలెడ్జ్ దిస్. ఇప్పుడు అందరూ ఒక జస్ట్ వన్ వర్డ్ అబౌట్ ద మూవీ ఒక్క వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్? దుల్లగొట్టేస్తాం. రాజులమ్మ జాతర. పల్లవి గారు మీరు నీ బొందలో ప్రేమ. తిడుతున్నారు అనుకున్నారు. ఉంటా వెళ్ళిపోతావా? నీకు పైకి కనిపించే బుజ్జి తల్లి కాదండి, వెనకుంట చూడండి గాజులమ్మ జాతర ఉంటది. మీరు డైలాగ్ చెప్పండి. అదే డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. మీ బొందులో ప్రేమ, మీ బొందులో ప్రేమ. థ్యాంక్ యూ సార్. మీరు వన్ వర్డ్ లో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఫెదర్ ఇన్ గీతార్స్ క్యాప్. ఒక్కసారి వెనక్కి తిరిగి మూవీ జర్నీని చూసుకుంటే కనుక మీరు మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా? స్టార్టింగ్ విత్ అరవింద్ సార్. చైతు నాకు తెలుసు, చైతుతోటి నా ప్రయాణం ఉంది. చైతు అంటే ఎటువంటి వాడు ఏంటి, మా ఇద్దరికి ఒక కనెక్ట్ ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఇది ఫస్ట్ సినిమా అప్పుడే ఒకసారి కావలించుకుని మెచ్చుకుని వెళ్ళిపోయాను ఒక ఫంక్షన్లో, అంతే. తర్వాత నాకు కనెక్ట్ లేదు. ఫిదాలో తర్వాత లేదు. తర్వాత దగ్గరికి వచ్చి చేసిన తర్వాత నేను మామూలుగా నేను చాలా ప్రేమించేశాను అమ్మాయిని. నాకు పర్సనల్గా చాలా క్లోజ్ అయిపోయింది. పట్టుకుని నేను నా కూతురు లాంటి దానివి అన్న ఒక ఎమోషన్ తీసుకురాగలిగింది నా దగ్గర నుంచి. షీఈస్ దట్ ట్రాన్స్పరెంట్. నా అమ్మాయి మ్యాక్సిమం నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రే ఈజ్ వెరీ లెస్, విచ్ ఈజ్ నాట్ కామన్. షీ ఈజ్ మోర్ బ్లాక్ అండ్ వైట్. థ్యాంక్ యూ. సో మర్చిపోలేని మెమరీ మై రిలేషన్షిప్ విత్ సాయి పల్లవి. సాయి పల్లవి. మీరు చెప్పండి చేయగారు. నాకు ఈ సినిమాయే ఒక జర్నీ నిజంగా చెప్పాలంటే. ఈయన వెరీ పాజిటివ్. అంటే అందరం జోకింగ్గా మాట్లాడుకుంటాము, 1.5 years షూట్ చేసాము అది ఇది అని. బట్ వెరీ రేర్లీ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ దొరుకుతాయి. ఒక కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి హ్యూమానిటీ మీద కొన్ని సబ్జెక్ట్స్. అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కపుల్ మధ్యన ఉన్న ప్రేమ అది ఆనెస్ట్గా ఉంటే ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చని, ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతాము. ద పవర్ ఆఫ్ లవ్ ఈ సినిమాలో బాగా హైలైట్ అవుద్ది. అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు, లవ్లో పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం. పుట్టింగ్ దట్ అసైడ్ ఈ 1.5 year ఈ ట్రావెల్ అంటే మా టీంతో, అరవింద్ గారితో, పల్లవి గారితో, చందుతో అందరితో ట్రావెల్ చేస్తూ ఇంకా ఒక 1 month షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను. అందరితో కొట్టారు కానీ బట్ అంత అంటే ఇంకా చేయాలని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ సమ్మర్లో రిలీజ్ చేద్దామన్నారు.
నా మీద పెట్టకండి బాబా, ఒకసారి క్లాస్ అయిపోయింది. ఈ హెయిర్, ఈ బియర్డ్, యునో ఈ లుక్ వల్ల నేను వేరే ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేను. ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఎక్కడ నిజంగా ఇబ్బంది అనిపించలా. అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా, ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా, చిరాకు వస్తుంది, అట్లా ఎక్కడ అనిపించలా. ఇంకా యునో అరవింద్ గారు ఇంకా చేద్దామంటే ఓకే లెట్స్ డూ ఇట్, చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దామంటే లెట్స్ డూ ఇట్. సో దట్స్ జస్ట్ అ సైన్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి యునో ఎంతో ప్రేమించి ఎంతో ఆనెస్ట్గా ఈ జర్నీ జరిగిందని. సో యా, ఐ థింక్ it'll be very memorable for me. Yeah, the movie itself is very చైతన్య memorable. గురించి మాట్లాడాలి. నేను ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ. నేను తనకి కూడా చెప్పాను, నాకు లవ్ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. ఒక యాక్టర్కి మన నార్మల్గా జనాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా, ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది తను ఎలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడ నుంచి తీసుకున్నారు. నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్. ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు యాటిట్యూడ్ కూడా వస్తుంది. అది మాట్లాడినప్పుడు నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో మాట్లాడినప్పుడు, లేదంటే తన కోపని లోపల పెట్టినప్పుడు. అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఆ ప్రిజన్లో ఉన్న ఒక సీన్ ఉందా, నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు, దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా, కరెక్ట్ కదా. నేను అది చూసిన తర్వాత తనకి చెప్పాను, మనకి ఉన్న స్క్రిప్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గిపోతుంది. సో మనం ఇది ఇంకా కొంచెం లేపేద్దాం, లేదంటే ఇట్ వుడెంట్ బి ఈక్వల్ టు హిస్ పర్ఫార్మెన్స్ దట్ హీస్ డన్ ఓవర్ దేర్ అనేది ఆ దేవుడు. మేము ఎంతో ఒక సీక్వెన్స్ చేసాం, ఆ సీక్వెన్స్ కి ముందు ఈవిడ ఒక సీక్వెన్స్ ఉంది. సో అది చూసి అది ఏదైతే సీన్ ఉందో ఇది సరిపోదు టు మ్యాచ్ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. సో అలా నాకు అనిపించింది, ఇట్ వాస్ టూ ఆనెస్ట్ ఫర్ మీ. అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా బెటర్గా ఇది చేయాలి, లేదంటే ఇది తగ్గిపోతుంది, దీనికి అది తగ్గిపోతుంది అని. వీ హ్యాడ్ టు డూ ఈవెన్ దట్ వే. సో ఐల్ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ దట్ దాన్ జస్ట్ సేయింగ్. తను డౌట్ వచ్చింది, అంత బాగా చేశాడు కదా, నేను ఇంకొంచెం లేపాలి దీన్ని అని నువ్వు ఇక్కడ సరదాగా మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఇమాజిన్ అండి, సెట్ లో నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నయం జేబులో చేతులు పెట్టుకున్నా. సీరియస్లీ ఈయన ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ గా, మీరు అంత స్ట్రాంగ్ గా రాయాలని కానీ నేను పొంకాలు రాసేవాడిని. లేదు, తను 2 pages కి రాసారా, నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు, నాకు గుండెలు చాలా పెయిన్ వచ్చింది. అది ఎంత బాగుంది, మనం కూడా అంతే ఒక పంచ్ ఇద్దామని నేను అడిగితే 2 pages ఉందండి. అలా ఏం లేదండి, అది నైట్ షూట్. తను చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ గా చెప్పాలి తన గురించి. బికాజ్ ఈ ఆపర్చునిటీ తీసుకుందామని అంతే. తీసుకోండి. ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరో నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు. పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ. కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో, కానీ జోక్స్ అపార్ట్ అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం. మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జయ గారు పల్లవి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు. పల్లవి చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక ½ hour న్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది.